టీటీడీ పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఫిబ్రవరి బోర్డు మీటింగ్ పెట్టి వాళ్ళకి టైం స్కేల్ జీతాలు పెంచుతున్నాం 20,000 రూపాయలు చెప్పి తూతూ మంత్రంగా కాకమ్మ కబుర్లు చెప్పి ఇప్పటికీ 2 నెలలు పూర్తయింది. కానీ ఇంతవరకు చురుకులకి పాపం వాళ్ళు పీస్ రేట్ ప్రకారమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా వాళ్ళకి టీటీడీ టైం స్కేల్ కానివ్వండి, వాళ్ళ జీతాలు పెంచే ఆలోచన కానివ్వండి, బస్ పాస్ కానివ్వండి, కనీసం అన్నదాన క్యాంటీన్లు అన్నం తినే ఆలోచన వాళ్ళకి ఇవ్వడానికి కూడా పర్మిషన్ పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తుంది. ఒకే విషయం ఏమంటే పీస్ రేట్ ప్రకారము పనిచేస్తున్న కళ్యాణ్ లో పనిచేస్తున్న 849 మంది ఇప్పుడు టెంపరీ పనిచేస్తున్నారు. పార్లమెంట్ ఉద్యోగస్తులకు సంబంధం లేకుండా మొన్న కేఓడి ప్రకారం 49 మందిని బయటికి పంపించేశారు. ఎందుకు పంపించారు అంటే ఒకరు ఇద్దరు తప్పు చేస్తే 49 మంది బయటకు పంపించిన అవసరం ఏముంది? ఆ 49 మంది మళ్ళీ విధిలో తీసుకోవాలి. వాళ్ళకి టైం స్కేల్ ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామన్నారో అది ఇవ్వాలి. జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం బీజేపీ డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలో కళ్యాణ్ ఘట్లో వాళ్ళు మీరు ఏదైతే ఇస్తామని చెప్పి మొన్న ఎలక్షన్ హామీలో కానివ్వండి, టీటీడీ చైర్మన్ గారు ఆయన కుమారుడు అభయ్ రెడ్డి గారి కోసం మీకు ఏమున్న సమస్యలు మా ఇంటికి తలుపులు తట్టండి, నేను చేసి పెడతానని చెప్పి ఈ రోజుకు 3 నెలలైనా పాపం పట్టించుకోలేదని ఈ రోజు కూడా వాళ్ళు బస్ ఛార్జ్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఒక రోజు లీవ్ పెడితే ఆ లీవ్ రోజు డబ్బులు పట్టుకుంటున్నారు. పీస్ రేట్ అని చెప్పి వాళ్ళు పరువు తీస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో అవి పరిష్కారాన్ని మీరు పరిష్కరించకపోతే రేపు 10 రోజుల తర్వాత మా కూటమి అధికారం రాబోతున్నాం, వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ పూర్తిగా కళ్యాణ ఘట్లో పనిచేస్తున్న వారికి పూర్తిగా ఈ కూటమి వాళ్ళకి మద్దతు తెలియజేస్తుంది, వాళ్ళకి సహకరిస్తుంది.